బ్రేకింగ్ చూస్తున్నాం. తన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తనను కొడితే కొట్టినోళ్లకు 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తానంటూ ప్రకటించారని బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ మేరకు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు రేగా కాంతారావు. వారం క్రితం మనుగూరులో తన పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తనను ఏదో చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, దమ్ముంటే టచ్ చేసి చూడాలంటూ సవాల్ చేశారు. తన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తనను కొడితే కొట్టినకు 10 లక్షల రూపాయలు బహుమతిస్తానంటూ ప్రకటించారాయన. ఈ మేరకు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు రేగా కాంతారావు. వారం క్రితం మనుగూరులో తన పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తనను ఏదో చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, దమ్ముంటే టచ్ చేసి చూడాలంటూ సవాల్ చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి నవీన్ ఫోన్లలో అందిస్తారు. నవీన్, మొత్తానికి మనం చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నన్ను కొడితే 10 లక్షలు ఇస్తామంటూ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఏం జరుగుతుంది? సోని, మనం చూడొచ్చు గత వారం రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరులో బీఆర్ఎస్ కార్యాలయం అంటే రేగా కాంతారావు తన కాంగ్రెస్ లో ఉన్న హయాంలో ఆయన కార్యాలయం కట్టించాడు. ఆ కార్యాలయాన్ని ఆయన పార్టీ మారిన తర్వాత అంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ మారాడు. పార్టీ మారినాక తన బీఆర్ఎస్ కార్యాలయం తీసుకుంటే ఆ కార్యాలయాన్ని పూర్తి స్థాయి కూడా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ అభిమానులు మొత్తం కూడా ధ్వంసం చేసి మొత్తం కూడా దాన్ని నిప్పిపెట్టినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళకి సవాల్ అంటే ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ మాట్లాడారో రేగా కాంతారావు దొరికితే తన అంతు చూస్తాం అన్నట్టుగా వాళ్ళు సవాళ్లుగా మాట్లాడారు. అయితే దానికి సవాల్ చేస్తూ పినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు రేగా కాంతారావు తన సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేశాడు. తనను కొట్టిన వాళ్ళకి 10 లక్షల బహుమతి నేనే ఇస్తా అని చెప్పేసి కూడా ఆయన సీరియస్ గా ఒక పోస్ట్ అయితే పెట్టినట్టు పరిస్థితి కాబట్టి ఈ పోస్ట్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఒక హాట్ కామెంట్ గా నడుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే తనను కొడతా లేకపోతే చంపేస్తా అని చెప్పేసి కొంతమంది నేతలు ఎవరైతే ఆ రోజు అన్నారో, అంతేకాకుండా మీడియా ముఖంగా కూడా అన్నారో, బయట ప్రజలతో అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా సవాలు విసిరినట్టుగా తెలుస్తుంది. తను సోషల్ మీడియా వేదికగా తన ఫేస్బుక్ లో నన్ను కొట్టిన వాళ్ళకి 10 లక్షల బహుమతి నేనే ఇస్తా అని చెప్పి తనే ప్రకటించుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కాంగ్రెస్ నాయకులకు సవాళ్ళు ఇస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ గా అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా ఆయన కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి కాంగ్రెస్ సంబంధించిన నాయకులకు ఉద్దేశించి ఆయన ఈ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వాళ్ళకి ఒక సవాలే ఇస్తారు. నన్ను టచ్ చేసి చూడండి, నన్ను కొట్టండి, కొట్టిన వాళ్ళకి 10 లక్షల బహుమతి నేనే ఇస్తా అని చెప్పి స్వయంగా ఆయనే ప్రకటించుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక సవాలే అన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు ఉట్టుగా ఏదో నోటి మాటలు అనొచ్చు కానీ పూర్తి స్థాయిలో కూడా తను సీరియస్ గా రేగా కాంతారావు తీసుకున్నాడు. అది ఈ మధ్య కాలంలో ఆయన 2 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పూర్తిగా ఆ కార్యాలయం నా సొంతానికి సంబంధించింది ఒక ఉంది, అది పూర్తిగా పార్టీకి ఇచ్చినటువంటి సొత్తు కాదు, పార్టీ పేరు మీద కూడా అది లేదని చెప్పేసి కూడా ఆయన నెరుగున మాట్లాడిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండొచ్చు కానీ పూర్తిగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నాకు టచ్ చేసి చూడండి, చేసిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తా అని చెప్పేసి కూడా ఆయన నేరుగా పోస్ట్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకోవచ్చు రేగా కాంతారావు. ఆయన నాయకులందరూ కూడా సవాల్ ఇచ్చినట్టు పెనపాకనే కాదు జిల్లాలో ఎవరైనా సరే తను టచ్ చేసిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి కూడా నేరుగా కాంగ్రెస్ నేతలకు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు అయితే సవాల్ విసిరినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సోని, రైట్.